కాకినాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ ని రక్షించాలంటూ సభ్యులు కలెక్టరేట్ సమీపంలోని రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ అసోసియేషన్ సభ్యులు జిల్లా కలెక్టరేట్ ను ముట్టడించారు. గత 65 సంవత్సరాలుగా పనిచేస్తున్న తమకు తగిన న్యాయం చేయాలని వారు కోరారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు దాసరి శ్రీను మీడియాతో మాట్లాడుతూ డీప్ వాటర్ పోర్టులో నెలకొన్న సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. పరిశ్రమలు లేనప్పుడు కూడా పోర్టుపై ఆధారపడి బతుకుతున్నామని అన్నారు. కావాలని KSPL వంటి ప్రైవేట్ సంస్థలు తమను అన్యాయంగా అరెస్టు చేయిస్తుందని వాపోయారు. జిల్లాలో 3000 లారీలు ఉండగా 35,000 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని గుర్తు చేశారు. కాకినాడ మోటార్ లారీ వర్కర్స్ ప్రెసిడెంట్స్ ఎలిఫే శ్రీనివాస్ కూడా మాట్లాడారు. దాసరి శ్రీనివాసరావు అండి. అందరికీ నమస్కారాలు. వీడియోవరకు లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి. కాకినాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ నేను ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాను. మాకు కొద్ది రోజులుగా డీప్ వాటర్ పోర్ట్లో ఉన్న సమస్య ఒకటి ఉందండి. ఆ సమస్య కోసం మాకు అప్పుడే నెల రోజులు బట్టి దీనికి కలెక్టర్ గారికి, SP గారికి అందరికీ కూడా మేము మా సమస్యను చెప్తాం జరిగింది. దేని మాకు ఈ విషయంలో కలెక్టర్ గారు కొద్దిగా స్పందించారు, అలాగే SP గారు కూడా స్పందించారు. ఏంటంటే స్థానికలో ఉన్నాం మేము. ఇంచుమించు 2500 లారీల నుంచి 3000 లారీలు ఉన్నాయి. అలాగే 30,000 కుటుంబాలు ఉన్నాయి. డీప్ వాటర్ పోర్టు, యాంకర్ పోర్టు, ధర్మశాల ఈ 3 పోర్టుల్లోనే మేము జీవిస్తున్నాం. కానీ మాకు కొన్ని సమస్యలు వచ్చాయి యాంకర్ పోర్టు కోసం. ఆ యాంకర్ పోర్టు కోసం మా కిరాయిలు ఏవో పెరిగినాయని కొన్ని కాంట్రాక్టులు చెప్పడం జరిగింది. దాన్ని మేము ఎప్పుడూ కూడా ఛాంబర్లోనే పరిష్కరించుకుంటాం. అది ఛాంబర్లో మొన్న మొత్తంగా ఇంచుమించు ఒక 10 రోజుల కిందట రేట్లు కూడా మేము ఎక్కువ ఉన్నాయంటే తగ్గించాం. అది కారణం చేత మాకు ఈరోజు 12 గంటలకి ఒక జాయింట్ సమావేశం ఏర్పాటు చేస్తానన్నారు మళ్ళీని. కానీ నిన్న KSPL వారు, అలాగే గోత్రాల కొన్ని కంపెనీలు మాకు మా బళ్ళు కలెక్టర్ గారి దగ్గరికి మేము మన దృష్టికి తీసుకొచ్చాం. KSPలో టిప్పర్లు వెళ్ళిపోతున్నాయని. ఆయన ఏమన్నారంటే ఆ టిప్పర్ల జోలికి వెళ్ళొద్దన్నారు. అలాగే మేము బాడీ బళ్ళు అండి, బాడీ బళ్ళు మనం లోడ్ వేసుకుని వెళ్తున్నాయని చెప్తే దాన్ని ఆపేయమన్నారు. నమస్కారం అండి. నేను కాకినాడ లారీ వర్కర్స్ ప్రెసిడెంట్ని. అయితే గత కొంతకాలంగా మేము 1961లో మా కాకినాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఏర్పడింది. అప్పటి నుంచి కూడా ఈ పరిశ్రమలు ఏమీ లేనప్పటి నుంచి కూడా మేము ఆ రేవుపై ఆధారపడి మేము బ్రతుకుతున్నాం. అలాంటి సమయంలో ఈ పరిశ్రమలు వచ్చాయి, ఈ పోర్టు వచ్చింది. ఈ సమయంలో ఎవరో ఎక్కడి నుంచి వచ్చిన వ్యాపారస్తుల కోసం ఇక్కడ స్థానికంగా ఉన్న మమ్మల్ని అన్యాయం చేయాలని ఇప్పుడు ఉన్న స్థానిక నాయకులు, ప్రభుత్వం కూడా చూస్తుందండి. ఏంటంటే మేము అయినా సరే ప్రభుత్వానికి తల వంచాలి, మనం ప్రభుత్వాన్ని గౌరవించాలని 27% మేము KSPLకి తగ్గించినా ఇంకనూ మాతో గొడవ పెట్టాలని కావాలని వాళ్ళు బయట బళ్ళు పెట్టి లోడింగ్ చేయడం జరిగింది. అవి ఆపనందుకు మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేస్తే మా అసోసియేషన్ అంతా కలిసి సర్పవరం పోలీస్ స్టేషన్ నుంచి కలెక్టర్ గారి దగ్గరికి, SP గారి దగ్గరికి కలవడానికి మేము వచ్చాం.